At KLA Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KL Global Business School. తెలంగాణలో పెరిగిపోతున్న కల్తీ మహమ్మారి. ఏ రెస్టారెంట్లో చూసినా కల్తీయే, ఏ షాప్లో చూసినా కల్తీయే. ఇటు టిఫిన్ సెంటర్లో మొదలుకొని పెద్ద పెద్ద రెస్టారెంట్ల దాకా కల్తీ ఉన్న నేపథ్యం కూడా మనం చూస్తాము. అదేవిధంగా మెడిసిన్ కూడా అలానే ఉంది. బ్రాండ్ ఒకటి ఉంటుందే, దానిలో మెడిసిన్ వేరే ఉంటుంది. వాళ్ళ యొక్క ఏదైతే దహానికి ఇటు మెడిసిన్ కావచ్చు, ఇటు రెస్టారెంట్లు కావచ్చు, ప్రజల్ని ఇబ్బంది గురి చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. అయితే వీటన్నిటిని కూడా ప్రభుత్వం గమనించి మరి కొత్త తరహాలోనే వీటన్నిటిపైన ఫోకస్ పెట్టడానికి ఇప్పటికే హైడ్రా కావచ్చు, ఈగల్ కావచ్చు, ఈ రెండు సంస్థలు అయితే తెలంగాణలో కొంతవరకు ప్రభావితం చూపిస్తూ ఉంది. డ్రగ్స్ నిర్మూలించడానికి ఇటు ఈగల్ టీం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వ భూములు ఏవైతే ఉంటాయో వాటిని రక్షించడానికి హైడ్రా పనిచేస్తూ ఉంది. ఈ విధంగానే ఏవైతే ఆ సంస్థలు విజయం సాధించాయో మరో సంస్థను కూడా అలానే తీసుకొచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. తెలంగాణ సేఫ్ అనే ఒక సంస్థ కూడా రాబోతా ఉంది. ఇక రెస్టారెంట్ల పని పట్టడమే పనిగా ఈ తెలంగాణ సేఫ్ అనేది ఆ సంస్థ పనిచేసే అవకాశాలు కనబడతా ఉంది. ఏదైతే ఫుడ్ గైడ్లైన్స్ సంబంధించి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, సేఫ్ అండ్ సెక్యూరిటీ సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రెస్టారెంట్ అయితే ఉల్లంఘిస్తుందో వాటిపైన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ సేఫ్ అనే సంస్థ ముమ్మరంగా మరి వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వాటికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్టయితే తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు అనేక విధాలుగా తెలంగాణలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా, తెలంగాణలో ఎటువంటి డ్రగ్స్ కావచ్చు, మహమ్మారి లాంటి వాటిని జోలికి వెళ్ళకుండా ఎప్పటికప్పుడు యువతకి మోటివేషన్ ఎంచుకుంటా వెళ్తూ ఉన్న నేపథ్యంలో ఇటు ఫుడ్ కల్తీ కావచ్చు, ఇటు మెడిసిన్ సంబంధించిన అవినీతి కావచ్చు జరుగుతూ ఉంది. వీటిపైన కూడా తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ అయితే చేస్తూ ఉంది. ఫుడ్కి సంబంధించి రెస్టారెంట్లు అయితే చాలా రెచ్చిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆయిల్ మాత్రం చాలా ఘోరంగా వాడుతూ ఉన్నారు. మల్టీ టైమ్స్ ఆయిల్ వాడడం వల్ల ఆ ఆయిల్ని ఎక్కువసార్లు యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మరి అక్కడ సేఫ్గా ఏవైతే కిచెన్ సేఫ్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎవరు పాటించని పరిస్థితి కనబడుతుంది. బడా రెస్టారెంట్లో కూడా ఇదే తంతు కనిపిస్తూ ఉంది. అయితే వీటిపైన కూడా ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక నుంచి ఈ ఫుడ్కి సంబంధించి కావచ్చు, మెడిసిన్ సంబంధించి కావచ్చు, ఏవైతే ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా, వాళ్ళని అనారోగ్యం గురి చేసే విధంగా ఏ పని చేసినా కానీ వాళ్ళని తీసుకెళ్లి వాటికి తగిన శిక్ష చేసే విధంగా తెలంగాణ సేఫ్ అనే సంస్థ మరి రాబోతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఫుడ్ అండ్ మెడిసిన్ వాటిపైనే ఫోకస్ చేయడానికి మన తెలంగాణ ప్రభుత్వం అయితే వాటి దిశగా ఒక తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూడాలి ఏ విధంగా పనిచేస్తుంది. ఇప్పటికే హైడ్రా పైన విమర్శలు అయితే ఉన్నాయి, ఈగల్ పైన అయితే మంచి స్పందన అయితే వచ్చింది. మరి తెలంగాణ సేఫ్ ఎలా ఉండబోతా ఉంది ఏంటి అనేది కూడా దాని ప్రతిపాదకాలని కూడా ముందు చూడబోవాలి.